హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ రాయబోతున్న ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మన ఛానల్ నుంచి ఆల్ ది బెస్ట్. ఓకేనా? సో ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఒకవేళ అవి తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని ఎగ్జామినేషన్కి అలో చేయడానికి ఛాన్సే ఉండదు. కాబట్టి ఏంటివి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా సింపుల్గా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారో మీ డేట్ అండ్ టైం చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇది సిబిటి. ఓకేనా? మనకు షిఫ్ట్ వైజ్ ఉంటుంది. మీ షిఫ్ట్ ఎప్పుడు వచ్చిందని క్లారిటీగా చూసుకోవాలి. అండ్ మీ స్ట్రీమ్ అనేది ఎలాగో మీకు తెలిసిపోతుంది కాబట్టి సో మీ ఎగ్జామినేషన్ డేట్ ఏంటి అండ్ టైం, ముఖ్యంగా టైం ఏంటని చూసుకోవాలి. ఓకేనా? హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, దీన్ని మీరు చేంజ్ చేయడానికి ఏమి ఉండదు. అండ్ దాంతోపాటు టెస్ట్ సెంటర్. ఓకేనా? ఈ టెస్ట్ సెంటర్ ఎక్కడుంది, అసలు వరంగల్లో ఉందా, హన్మకొండలో ఉందా, లేకపోతే హైదరాబాద్లో ఉందా, రంగారెడ్డిలో ఎక్కడుంది? ఓకేనా? గూగుల్లో చెక్ చేయండి. ఓకేనా? సో మనం అక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓకేనా? ఒక 1 అవర్ ముందే ఉండడానికి ట్రై చేయాలి. కాబట్టి ఎక్కడుంది, దానికి సంబంధించిన కోడ్ ఏంటి? ఓకేనా? ముఖ్యంగా ఈ కోడ్, ఓకేనా, 3693 కోడ్ ఉంది కదా, ఇది కూడా ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అందులో సెంటర్స్ అనేవి ఒకే ఇంజనీరింగ్ కాలేజ్లో డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. అంటే ఒకటే క్యాంపస్లో డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి సో అక్కడ మీ కోడ్ ఏంటనే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు ఎంసెట్ కండక్టర్ని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీడియం ఆఫ్ ద టెస్ట్ ఆప్టెడ్ అండ్ అడ్రస్. దాంతోపాటు జెండర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి అండ్ లోకాలిటీ ఏంటి అండ్ ఇక్కడ ఫోటో మీదేనా కదా అని చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ సైన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అప్పుడు మాత్రమే ఇక్కడ మీరు సైన్ చేయాలి. సో మీరు ముందే సైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ హాల్ టికెట్ని కలర్ జిరాక్స్ పట్టుకపోయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ పట్టుకపోయినా పర్లేదు. కలర్ జిరాక్స్ పట్టుకపోవాలని అయితే మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా? సో నెక్స్ట్ మీరు తీసుకెళ్లాల్సిన ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మనం అప్లికేషన్ చేస్తున్నప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీరు కిందికి వచ్చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అంటించండి. ఓకేనా? అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫోటోగ్రాఫ్ ఇచ్చారో ఆ ఫోటోగ్రాఫ్ అనేది అంటించండి. ఓకేనా? ఇక్కడ సిగ్నేచర్ చేయొద్దు. ఓకేనా? ఇన్విజిలేటర్ మీతో చేపిస్తాడు, అప్పుడు మాత్రమే చేయాలి. ఓకేనా? సో దాంతోపాటు మీరు ఇక్కడ ఇంక్ ప్యాడ్తో మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇంక్ వేసుకొని అంటించేసేయండి. ఎగ్జామినేషన్కి వెళ్ళకన్నా ముందే మీరు అంటించుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు తీసుకెళ్లాల్సినవి అడ్మిట్ కార్డ్, దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము అండ్ ఒక ఫోటో అంటించండి. ఎక్స్ట్రాగా ఇంకొక 1 or 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది తీసుకొని వెళ్ళండి. వీటితో పాటు వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డా, ఆధార్ కార్డా, లేకపోతే ఓటర్ ఐడి కార్డా, డ్రైవింగ్ లైసెన్సా, ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. 1 or 2 ఎక్కువగానే క్యారీ చేయండి. ఎందుకు అంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కరెక్ట్ లేకపోయినా ఇంకొక ఐడెంటిటీ ప్రూఫ్లో కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఒరిజినల్లో ఉండాలి, జిరాక్స్ కాపీస్ అనేవి నాట్ వ్యాలిడ్. ఓకేనా? సో మీరు క్యాలిక్యులేటర్లు కానీ, ఓకేనా, సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఎలాంటి వాచెస్ కానీ, బెల్ట్స్ కానీ, ఓకేనా, ఎలాంటివి కూడా అలో లేదు. కంపాస్ బాక్సులు కానీ, లేకపోతే అమ్మాయిలు క్యారీ చేసే బ్యాగ్స్ కానీ, అంటే నార్మల్గా వాలెట్స్ లాంటివి కానీ, ఇలాంటివి ఏవీ లేదు. మీరు సింపుల్గా వెళ్ళి సింపుల్గా రావాల్సి ఉంటుంది. మీకు కావాలనుకుంటే పెన్ పేపర్ కూడా వాళ్ళే ఇస్తారు. ఓకేనా? రఫ్ వర్క్ చేసుకోవడానికి పెన్ పేపర్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని, సో మీరు అక్కడ మీ రఫ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రఫ్ షీట్స్ అన్నీ కూడా మీరు అక్కడే ఇచ్చేసి రావాలి. ఓకేనా? ఏది తీసుకెళ్ళొద్దు. అడ్మిట్ కార్డ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఫొటోసు అండ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? బెల్ట్స్ కానీ, వాచెస్, రింగ్స్ ఇలాంటివి ఏవి యాక్సెప్ట్ చేయరు. సో ఇవి కూడా తీసుకెళ్ళకండి. ఓకేనా? సో పీస్ఫుల్గా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి బయటకు వచ్చేసేయండి. ఓకే? సో మీకు అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కీప్యాడ్ని టచ్ చేయొద్దు. ఓకేనా? ఎక్కడ కీప్యాడ్ని టచ్ చేసినా కూడా మీ ఎగ్జామినేషన్ లాక్ అవుతుంది. మీరు కంప్లీట్లీ మౌస్తోనే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అటెండ్ చేయడం రాకపోతే వీడియో చేయాలా వద్దని కామెంట్ చేయండి. ఈరోజు నైట్ వరకు మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.